ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం వెల్కమ్. ఓకే, సో ఇవాళ మన కమెంట్ కాన్ఫరెన్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరి కోసం కవిత రెడీ చేశా. చెప్పకపోతే మేము బాధపడతాం. అయినా సరే చెప్తాను, అది నాకు కావాల్సిన రియాక్షన్ ఇదే. కాలేజ్ లో చేయకూడదు ర్యాగింగ్, పార్క్ లో చేయాలి జాగింగ్, నీళ్లు కనబడితే చేయాలి స్విమ్మింగ్, ఎక్స్ప్రెస్ రాజాలో మీ పంచులకి నేను లాఫింగ్. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫిజిక్స్. అది బాగానే వస్తుంది. నువ్వు సరే మైక్ దాని దగ్గర పెట్టుకో. కరెక్ట్ సరిపోతానా? నాకు సరిపోద్ది. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రాఆర్డినరీ ఫిజిక్స్ కోసం ఎక్స్ట్రాఆర్డినరీ జిమ్ లో జాయిన్ అయ్యా, కానీ ఫిజిక్స్ రాలే, కానీ పేషెంట్ మాత్రం అయ్యాను భయ్యా. ఎక్స్ట్రాఆర్డినరీ స్పెల్లింగ్ చెప్పు. ఫోన్లో వదిలే ఇవన్నీ వదిలే, కానీ ఫిజిక్స్ స్పెల్లింగ్ చెప్పు. భయ్యా ఇట్లా ఆడితే ఎట్లా భయ్యా, నేర్చుకోలే. ఇష్టకు రాలే భయ్యా. అది మామూలు టీచర్ మీ నెంబరా నీ ఏజా? ఏమోనా 13 ఉంది కదా, అంటే నా ఏజ్ కాదు. నీ ఏజ్ కాదు, పక్కోళ్ళ ఏజ్. పక్కన ఏజా? ఓ టీచర్ ఆడిదా? హాయ్ ప్రదీప్. హాయ్. P4 పర్ఫెక్ట్ ఫిజిక్స్. హాలీవుడ్ హీరోయిన్స్ అందరినీ చూసి ఉంటే వాళ్ళలాగా ఉండాలని చెప్పి పిచ్చి పిచ్చి యాడ్స్ అని ఫాలో అయిపోయి చివరికి ఇలా చిక్కిపోయాను ప్రదీప్. ఎప్పుడు చిక్కిపోయానని నువ్వు ఫీల్ అవుతుంటే ఇంతకు ముందు ఎలా ఉండేదాన్ని? వాళ్ళని ఫాలో అవ్వక వాళ్ళు గడ్డి తిని బతుకుతున్నారు పాపం. శుభ్రంగా తిను. ఓకే, నెక్స్ట్ ఆర్ ఫర్. హాయ్ భయ్యా, దిస్ ఇస్ మధు. ఎస్, ఆవిడకి ఏం ఆన్సర్ ఇచ్చాను నేను? తెలియదు. పోనీ ఆవిడ ఏం చెప్పింది? ఆవిడేదో చెప్పింది, ఆన్సర్ అయిపోయింది. ఒక లైన్ ముందే ఉంది కదా, వినలే? ఇలా చూస్తూ ఈయన ఆన్సర్ గుర్తెచ్చుకుంటుండు. ఏ లెటర్ తో చెప్దాం అనుకుంటున్నావు? ఆర్ ఫర్ రొమాంటిక్ ఫిజిక్స్ అనుకున్నా. ఫిజిక్స్ కాదురా అన్న, ఫిజిక్స్ కాదురా, ఫిజిక్స్. అదే నేను అదే చెప్తున్నా. ఏంటి మళ్ళీ చెప్పు? రొమాంటిక్ ఫిజిక్స్. హాలీవుడ్ లో హీరో చూస్తూ వాళ్ళని ఫాలో అయ్యా, ఎందుకంటే రొమాంటిక్ అందరి హీరోయిన్ లైన్ వేద్దాం అనుకున్నా. ఫారిన్ హీరోయిన్ కాదు కదా, పక్కింటి పోరు కూడా పడట్లేదు. వాళ్ళని వీళ్ళని ఫాలో అవ్వకు, నీకంటూ స్టైల్ పెట్టుకో. ఓకే, ఈ ఫర్. హాయ్ ప్రదీప్ డార్లింగ్. ఈ ఫర్ ఎక్సలెంట్ ఫిజిక్స్. నన్ను చూసిన ప్రతి వాడు ఫ్రీజ్ అవ్వాలని ఎక్కువగా జిమ్ చేసి ఆ ఫ్రీజ్ తట్టుకోలేక నేనే ఫ్రీజ్ అయిపోయాను. ఎస్ ఫర్ సాలిడ్ ఫిజిక్స్. ప్రెసెంట్ జనరేషన్ లో అబ్బాయిలు ఎలాగో నమ్మలేకపోతున్నాను. మిస్సింగ్ ఎలాగో కాలేను, ఎలాగో వెయిట్ లిఫ్టింగ్ చేసి సాలిడ్ ఫిజిక్స్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు వెయిట్ లిఫ్టింగ్ చేసావు అనుకోమా, మిస్ ఇండియా కంటే ఎక్కువ ఫేమస్ అవుతావు. ఇంకో ఎస్ ఫర్ స్టన్నింగ్ ఫిజిక్స్. నేను నన్ను చూస్తే స్టన్ అవ్వడమే కాదు, కోమాలోకి వెళ్ళిపోయేలా అబ్బాయిలు చూడాలని
జిమ్ లో స్టాండింగ్ ఫిజిక్ కోసం వర్కౌట్ చేశాను, కానీ డాక్టర్ ని స్కెలిటన్ కి నేను బాధ్యుడు కాదని చెప్పాడు. నీ కోచ్ ఎవడు మరీ చేయించాడమ్మా నిన్ను. అది చేసి నాకు తెలిసి అబ్బాయిలేమో కానీ డాక్టర్స్ అనే ఉంటాడు. గ్యారంటీ స్టన్ అవ్వాల్సిందే. ఇప్పుడు మా సుబ్బారావు పెళ్ళయింది, హ్యాపీగా వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఈసారి ఏమో జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. జాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే సుబ్బారావు వాళ్ళ ఆవిడ లోపలికి పిలిచి తిడుతుంది. నీకు అసలు బుద్ధి ఉందా? అలా ఎలా పిలుస్తావు నువ్వు? నేను చూడు నైట్ డ్రెస్లో ఎంత అసహ్యంగా ఉన్నాను, ఇల్లు చూడు బాయ్స్ హాస్టల్ లాగా చంద్రవందరగా ఉంది, ఇలాంటి టైంలో నువ్వు ఇంటికి తీసుకొస్తావు అంటే, ఏం కంగారు పడకు, వెదకి వారంలో పెళ్లి జరుగుతోంది, అడిగి పెళ్లి అంటే ఏంటో తెలియాలి, ఉప్మా చేశాడు మొహాన్ కొట్టు. అరే నవ్వండ్రా ప్లీజ్ రా, అయిపోయిందిరా. ఓకే, సో ఎలాంటి సందర్భాల్లో మీరు ముందే రెడీ అవుతారు? ఎగ్జామ్ ముందు పేపర్స్ ఎలా వస్తాయో తెలుసుకోవాలని ఉంది. పేపర్ లాగే వస్తుంది, క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్స్ కూడా క్వశ్చన్ తో పాటు ఆన్సర్స్ కూడా. నేను అనుకునేవాడిని, అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, అలాగే ప్రింట్ చేసి ఇంకో ఆన్సర్ షీట్ ఇస్తే టై చేసి ఇచ్చేస్తాం కదా. అది నాకు నువ్వు బాగా చదువుతావా? నువ్వు బాగా చదువుతావు? చదువుతాను. అలాగే చెప్పాలి, లేకపోతే బాగోదు. లేకపోతే కోర్స్ చేసే ముందు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉందో లేదో ముందే తెలుసుకోవాలి. ఓహో, సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు, అందులో మ్యాథ్స్ ఉందో చూసుకోవాలి. ఏ నీకు మ్యాథ్స్ ఇష్టం లేదా? ఇష్టం లేదా అన్న? అరే ఏం మాట్లాడుతావు నువ్వు అసలు? అవునన్నా. అరే సూపర్ సబ్జెక్ట్ అది, పిచ్చి లేచిపోతాదన్నా. అదే అమ్మన్న ఒకటి ఉంటుందిలే భయ్యా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ జయశ్రీ. అబ్బాయిలను లవ్ చేసే ముందు ఎన్ని రోజుల్లో బ్రేకప్ చేసుకోవాలో ముందే తెలుసుకోవాలి, ఎందుకంటే దానికి తగిన ప్లాన్స్ ఉంటాయి. ఎలా డిసైడ్ చేస్తారు ముందే? ఫస్ట్ 7 కి టైమింగ్ చెప్పాలి, వాళ్ళు రానట్టుగా మనమే ఏదైనా ప్లాన్ వేసుకోవాలి. తర్వాత ఎందుకు రాలేదు డార్లింగ్ అని చెప్పి బ్రేకప్ చేసుకోవాలి. వాడు 7:05 వచ్చినా నువ్వు 5:05 నుంచి వెయిట్ చేసినట్టు బిల్డప్ ఇవ్వాలి. చచ్చాడాడు, మామూలుగా ఉండదాడు. ఇంకొకటి తుఫాను గుద్దితే అసలు కతుకుపోతాడు. థ్యాంక్ యూ. ఇంకా హాయ్ ప్రదీప్, మై సెల్ఫ్ మిట్టు. మెట్లా మిట్టు అంటే ఏంటమ్మా? ఇట్స్ ప్యారెట్ ని మిట్టు అంటారు. మీ ఆధార్ కార్డు మీద కూడా మిట్టు అనే ఉందా? మానసారెడ్డి. ఓకే. పెళ్లికి ముందు అబ్బాయి ఒరిజినల్ కాదో తెలుసుకుంటా. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. హాయ్ ప్రదీప్. హాయ్. ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ రివ్యూ చూసి నాకు నచ్చితే థియేటర్ కి వెళ్ళి చూస్తా. రివ్యూలు నమ్మేస్తావు నువ్వు? నమ్మేస్తా. నీకు నువ్వు డిసైడ్ చేయవా? నేను సినిమా చేస్తే రివ్యూ చూస్తావు, డైరెక్ట్ సినిమా చూస్తావు? ఖచ్చితంగా చూస్తా ప్రదీప్, నీది కదా అది. ఏ జాన్, ఇది విన్నావా? అలాగే అందరు సినిమాలు కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ పేషెంట్. అయ్యా గుడికి వెళ్ళేటప్పుడు ఏ గుడికి ఎంత మంది అమ్మాయిలు వస్తారో తెలుసుకున్నాను. తెలీదా నీకు? ఇచ్చివాడ గురువారం పంజాగుట్ట సాయిబాబా టెంపుల్, శుక్రవారం సెంట్రల్ ఎన్నికల్లో వెంకటేశ్వర గుడి, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్. అలా మరి పిచ్చోడా కాలేజ్ ఏదైనా దర్శనం కోసం కదా భయ్యా. హాయ్ ప్రదీప్ డార్లింగ్. గుడికి వెళ్ళేటప్పుడు ఏం ప్రసాదం పెడతారో ముందే తెలుసుకుందామని. నువ్వు చెప్పింది ఈవిడ చెప్పింది ఒకటే, కానీ బాగోదని ప్రసాదం కవర్ చేశాను. ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు. ప్రదీప్ నాకు ఒక హగ్ కావాలి ప్లీజ్ ప్రదీప్. ఇంకా హాయ్ ప్రదీప్. హాయ్. పేరెంట్స్ ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తారో ముందే తెలుసుకోవాలి, ఎందుకంటే ఫ్రెండ్స్ తో తీర్థం ప్రసాదం పుచ్చుకోవాలి కదా. అవును, మరి వాళ్ళు రాకముందు సామాన్లన్నీ పడేయాలి, బయట అగరబత్తి వెలిగించి పెట్టాలి, చాలా పనులు ఉంటాయమ్మా. అయ్యో
హాయ్ ప్రదీప్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. హౌ అబౌట్ యూ? 100 rupees fine. హ్యాపీ టు సీ యూ. హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. కోటికి ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ తీసుకుంటారో లేదో ముందే తెలుసుకోవాలి. అక్కడ ఆల్రెడీ 2 hours చెక్ చేసుకుంటారు కదా, మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళాక మళ్ళీ రిటర్న్ ఎందుకు తెస్తారు? ట్రై చేస్తాం. ఓహో, తీసుకెళ్ళిన ఈవెంట్ అయిపోయింది, మళ్ళీ ట్యాగ్ అతికించి రిటర్న్ ఇచ్చేస్తారా? అంతే. అదలే అమ్మా, నేను బట్టల షాపులకి వెళ్ళనమ్మో. హాయ్ బంగారం. హలో వజ్రం. 2 days లో ఎగ్జామ్ అనగానే క్వశ్చన్ పేపర్ ఏంటో ముందే ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి దొంగలించుకోవాలి. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్ పాస్ అవడం చాలా కష్టం కదా. ఏ ఆయనకి రాదా? 2 రోజుల ముందు ప్రిపేర్ అవుతాడు ఆయన. ఆయన ముందే ప్రిపేర్ చేసుకుంటాడు కదా. అంటే నువ్వు దాన్ని బట్టి చిట్టీలు పెట్టుకుంది. కానీ మేము చిట్టీలు పెట్టుకోము, క్వశ్చన్ పేపర్ తీసేసుకుంటాము. ఒక్క హగ్ ఇవ్వా ప్లీజ్. మైక్ ఆఫ్. హాయ్ భయ్యా, హౌ ఆర్ యూ? 20 rupees fine. నా సీట్కి ఎవరు రైజర్ వేసాడు? మనం కానీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు అది పర్సు తెచ్చుకున్నదే ముందే వేసుకోవాలి భయ్యా. మనం కానీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు అది పర్సు తెచ్చుకున్నదే ముందే వేసుకోవాలి భయ్యా. ఎలా తెలుస్తుంది నీకు? వేసుకోవాలి భయ్యా, ఎలానో వేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ ఇంత ఉంటది, గ్యారంటీ బరువు ఉంటది. అందులో లిప్స్టిక్, దువ్వెన, శానిటైజరు, ఒకటి స్నాప్చాట్, ట్విట్టర్ వాడడానికి ఒక ఫోను, ఇంటర్నెట్ ఫ్రీ ఉండే జియో సిమ్ ఫోన్ ఒకటి. వేయండి, ఇలాంటి బిస్కెట్లు వేయండి, నమ్మేస్తాం మరి. నువ్వేం బాధపడకు నాన్న. ఎస్, ఇంకా హగ్ ఇస్తాం ప్లీజ్. చెప్పమ్మా. హగ్ ఇవ్వా ప్లీజ్. హాయ్ ప్రదీప్ డార్లింగ్. ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీ ఇస్తానంటే అది ముందుగానే ఏం పార్టీయో తెలియదు. మీ మమ్మీ చూస్తుంది, మీ మమ్మీ చూస్తుంది. ఫ్రెండ్స్ ఎవరైనా మార్చి వేరేదేమని చెప్పు. ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీ ఇస్తానంటే అది ముందుగానే తెలుసుకోవాలనుకుంటాం. ఎందుకంటే తీరా చూసి అది పానీపూరి పార్టీ అయితే. ప్రదీప్, ఐ వాంట్ టు డాన్స్ విత్ యూ. షూర్ షూర్, సూపర్. ఆంటీ ఇది విన్నారా? మీరు చూస్తున్నారు, మొత్తం మార్చేసింది, పానీపూరి చేసింది మొత్తం అంతా విషయం. యా ప్లీజ్. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. తుమ్మిడి తరుగులేసే గరీబు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, రామిసం కి రుచి పులన బాబు. బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, తుమ్మిడి తరుగులేసే గరీబు. ఓకే, ఎస్. ఇంకా భయ్యా, నేను ఆన్సర్ చెప్పే ముందు నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటా చెప్పు భయ్యా. నేను ఈ ఆన్సర్ చెప్పే ముందు నువ్వేం చదువుతున్నావు చెప్పు. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నీకెందుకురా పెళ్లి? భయ్యా, మీ ఫ్యాన్స్ అనా? నా ఫ్యాన్స్ అయితే చేసుకోకని చెప్పాలరా. ఎందుకనా? నేను నాశనం అయిపోవడం నీకు కావాలా? నీకు కూడా పెళ్ళి అయ్యిద్ది. అప్పుడు నేను పక్కా పిలుస్తానా? అప్పుడు నీకు పక్కా పిలుస్తా నా పెళ్ళైనప్పుడు. పిల్లవడం గురించి ఆకార పడుతున్నావా నువ్వు? చేసుకుంటా త్వరలో. ఎవరికైనా ప్రపోజ్ చేసే ముందు తనకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదా, ఉంటే గానీ తనకు ఎవరైనా మంచి బ్యూటిఫుల్ చెల్లి ఉందా లేదా
ముందే తెలుసుకోవాలి ఉండాలి. అక్క కాకపోతే చెల్లె, అక్క కాకపోతే చెల్లె మా నాయనే. చూడు బామ్మర్ది, టెన్షన్ ఏం పడకు, నీకు కూడా త్వరలో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. ఓకే, ఇంటరే కదా, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయి, తర్వాత వస్తుంది గర్ల్ ఫ్రెండ్ గ్యారంటీగా. ఇంటర్ ఎగ్జామ్స్ రాసానా? రాసావా? నెక్స్ట్ డిగ్రీయా? ఇక చూడాలి. ఇక అయిపోయింది, ఇక అయిపోయింది. డిగ్రీకి వెళ్ళావంటే గర్ల్ ఫ్రెండ్ ఉంటది. మనం అవన్నీ వేసుకోదు అట్లా. నా పెళ్లి గురించి పెళ్లికి ముందు అత్త ఎట్లుంటుందో చూసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది? పక్కింటి వాళ్ళని అడగాలి. పక్కింటి వాళ్ళని అడుగుతా, ఎప్పుడు గొడవ చేస్తూ ఉంటది కదా. నీకు మామూలు మంచి అత్త దొరుకుతుంది. ఎత్తి ఇట్లా పెట్టి నిజంగానే అలా దొరుకుతుందేమో ప్రదీప్. లేదు, ఇప్పుడు ఎవరు కొట్టట్లే అమ్మా, సినిమాల్లో టీవీలో తప్ప ఇంకెక్కడ కొట్టట్లే. కాలేజీలో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయికి ఇంతకుముందు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో ముందుగానే తెలుసుకోవాలి. ఎట్లా? హౌ హౌ అత్త ఎట్లాంటిదో తెలుసుకోవచ్చు తప్ప అమ్మో పిచ్చివాడ అమ్మాయి కూడా ఎకరం ఖాళీ అయింది. కూర్చో. హలో ప్రదీప్. హాయ్. పెళ్లికి ముందు అబ్బాయి ఫుల్ క్యాషియర్ కాదో తెలుసు? అమ్మాయి గురాల ఇలాగే మా ఫ్రెండ్ ఒకడు పర్సులో అవగొండాలి న్యూస్ పేపర్ మార్కెట్ పెట్టుకునేవాడు. లంచ్ టైం అయ్యే వరకు ఒప్పుక ఉండదు, అందుకనే అందరు టిఫిన్ బాక్స్ చెక్ చేసి ఎవరి ఐటమ్ బాగుంటే వాళ్ళతో వెళ్ళి ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆవిడ ఏం చెప్పింది? లంచ్ బాక్స్ గురించి చెప్పింది. అదే ఏం చెప్పింది? మైక్ దగ్గర పెట్టి. లంచ్ బాక్స్ గురించి చెప్పింది భయ్యా. అదే ఏం చెప్పింది భయ్యా? ఆన్సర్ చెప్పింది భయ్యా. అదే భయ్యా, ఏం ఆన్సర్ చెప్పింది? ఆన్సర్ చెప్తా భయ్యా. ఆడు పాపం ఆడితే చెప్పేస్తే అయిపోతుంది, టెన్షన్ తీరు. చెప్పే, నీ చెప్పే. మన ఫ్రెండ్ కి ఎవరికైనా మొబైల్ ఇచ్చేటప్పుడు అందులో మన పర్సనల్స్ ఏమైనా ఉన్నాయో లేవో ముందే చూసుకోవాలి. మన ఫ్రెండ్ కదా, నా ఫ్రెండ్ అనాలి. అదే మన ఫ్రెండ్, నా ఫ్రెండ్ నీ ఫ్రెండ్ కదా భయ్యా. అయ్యో భలేవాడు. ఫ్రెండ్ అవసరమేగా, ఆ ఫ్రెండ్ అమ్మాయిగా. అమ్మాయి. ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి నాన్న. మనోడైతే అసలు వాడి ఫోన్ చూసుకోవడానికి వాడికి బతుకొని నీ ఫోన్ ఏం చూస్తాడు. ఓకే, థ్యాంక్ యూ, సూపర్ ఆన్సర్. ఒక గేమ్ ఆడదాం. ఓకే, ఈ గేమ్ ఆడడానికి నెంబర్ 13. ఓకే, సో మీరు ఇలా నుంచున్నారు కదా, ఈ బొచ్చు మీద ఆ బొచ్చులోంచి వాటర్ తీసుకుని గ్లాస్ లో దీని మీద నుంచోబెట్టి జాగ్రత్త గ్లాస్ పడిపోకుండా బ్యాలెన్స్ చేసి తీసుకెళ్లి ఆ గ్లాస్ ఒకవేళ ఎంత మిగిలితే అంత ఆ గ్లాస్ అక్కడ మధ్యలో ఎక్కడ గ్లాస్ పడిపోయినా మీరు బ్యాక్ వెళ్ళి ఫ్రెష్ గ్లాస్ తెచ్చుకోవాలి. ఓకే, సో ఈ ఇద్దరు అంకుల్కి హెల్ప్ చేయడానికి ఓకే వాళ్ళు బ్యాక్ వచ్చి వైట్ లైన్ దగ్గరకు వస్తేనే మీరు గ్లాస్ ముంచి గ్లాస్ పెట్టాలి. ఓకే, 3, 2, 1 go. Jingede 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 Hey darling, half పోయిరా, half. ఏమైందిరా? ఇక్కడేం పోయిరు మరి? వెనకెళ్ళు. వెనకెళ్ళబోయ్. Jingede 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 జాగ్రత్త జాగ్రత్త రే. 5, 4. ఏమయ్యా మబ్బేశ్వరరావు రండి, ప్లేస్ గా చేయండి. వెల్ ప్లేడ్, సూపర్. నీటిని పొదుపుగా వాడండిరా అన్నాను, విన్నారా? వాళ్ళు చూడు ఎంత పొదుపుగా వాడారు, చక్కగా 2 గ్లాసులు పెట్టారు. వెల్ డన్, సూపర్. మీ ఇద్దరికి హెల్ప్ చేసినందుకు, మీ ఇద్దరికి అండ్ హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. కూర్చోండి, కమాన్.
ఇంకో బ్యాచ్ ఆడదాం. Three, two, one, go! Jingity, 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 jingity. Jingity, 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 jingity. Jingity, 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 jingity. Jingity, 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 jingity. పడతారా బాబు, జాగ్రత్త. రండి ఫాస్ట్ రండి 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 రండి. Jingity, 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 jingity. 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 శబాష్ భయ్యా, వెల్ ప్లేడ్, సూపర్. శబాష్, వెల్ ప్లేడ్, సూపర్. Jingity, jingity, పడతారు. jingity, jingity, jingity. Jingity, 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 jingity. 5, 4 చేతపడి జాగ్రత్త జాగ్రత్త. ఓకే, వెల్ ప్లేడ్, సూపర్. చాలా రోజులైంది కడిగి ఎలానా అనుకున్నాను. చాలా అద్భుతంగా చేశారు, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఆడుతున్న వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ గేమ్ కాళ్ళ క్లాత్లు కడతారు, వాళ్ళు ఇల్లు అనుకుంటూ వెళ్ళాలి. వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ ఆరుగురు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా ఆడారు, పాపం చాలా మంది కష్టపడ్డారు. వెల్ ప్లేడ్, సూపర్. ఎంతమందికి రైటింగ్ అలవాటు ఉంది? సరే, ట్రాఫిక్ గురించి రండి, నలుగురు రండమ్మా. ఒక పేపర్ లో ట్రాఫిక్ గురించి రాస్తారు, ఒక పేపర్ లో ఏమో ట్రాఫిక్ ఎలా ఉంటుందో బొమ్మ వేస్తారు. ఓకే, మీకు తెలిసిన వెహికల్స్ వేయండి, ఎడిషనల్ కావాలంటే అడగండి అమ్మా. రాయడం మాత్రం ఒక పేపర్ లో రాయండి, బొమ్మలు మాత్రం ఒక పేపర్ లో వేయండి. హాల్ టికెట్ నెంబర్ రాసా, కొన్ని ఫోన్ నెంబర్ రాయి, హాల్ టికెట్ నెంబర్ రాసా. ఓకే, రెడీ, 3, 2, 1, గో. అండ్ మిగిలిన వాళ్ళు మీకు కూడా ఇలాంటి టాలెంట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? నేను మీకు ఒక డైలాగ్ చెప్పాలి. చెప్పండి. అది కమ్దే తడుచుకుంటారు పిల్లలు అక్కడి నుంచే. యాక్చువల్ మీతోటే చెప్పాలి. అక్కడి నుంచి చెప్పకూడదా? ఇది గీతాంజలి సినిమాలో దూరం దూరంగా ఉన్నాను అనుకో, చెప్పు. ఏం కాదు, లక్ష్మణ్ రేఖ దాటి రావచ్చు. ఇక్కడ రా, ఇక్కడ రా, చెప్పు. సరదాగా మనం క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు ఇద్దరు అమ్మాయి మూవీలో డైలాగ్ ఉంది కదా. డైలాగ్ నువ్వు చెప్తా అంటే టాస్క్ నాకు ఇస్తావా? క్యారెక్టర్ ఎక్స్చేంజ్. నువ్వు అమలా పాల్, నేను అల్లు అర్జున్. ఏం పాల్? అమలా పాల్. ఓకే, రెడీ. రా, తుప్పల్లోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. మా నాన్నగారు తుప్పల్లోకి వెళ్ళొద్దన్నారు. అక్కడ ఏం జరగదు, ఏదో బిల్డప్ తప్ప. తుప్పల్లో కంట తుప్పల్లో. నెక్స్ట్ డైలాగ్. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. వాడిపోతే కదమ్మా, వాడిపోతే. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు. అమ్మమ్మ కూడా ఎవడైనా అడ్డంగా వస్తే తొక్కి పాడేస్తా. కోపగా అప్పలనాయుడు, ఇక్కడే ఉన్నాడు అప్పలనాయుడు. అప్పలనాయుడు, అరే అప్పలనాయుడు ఎవడ దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన. వీడిపోతే వాడు, వాడిపోతే వీడు. అప్పలనాయుడు ఏడి? అప్పలనాయుడు వీడిపోతే వాడు. దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన. దాదాగిరికి వచ్చిన అప్పలనాయుడు ఏడి? అరే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన. గ్రూపులు కట్టాడు, గ్రూపులుగా వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన. తెలుగు రాదు కానీ చెప్తున్నా. తెలుగు రాదా? ఎక్కువ హిందీ వచ్చు. హిందీలో చెప్పు. ఒరే అప్పలనాయుడు, హై కైసే భీ ఆవు, కౌన్ భీ ఆవు. ఏ అప్పలనాయుడు, కైసే భీ ఆవు, కోయి భీ ఆవు. కోయి భీ ఆవు. తెలుగులోనే చెప్. ఒరే అప్పలనాయుడు వీడిపోతే వాడు, వాడిపోతే వీడు. అమ్మమ్మ కూడా ఎవడైనా అధికారంతో వస్తే తొక్కి పాడేస్తా. టైం అయిపోద్ది, ఎవరు ఇంకా రాస్తారు, చాలకి బొమ్మలే. రే వీరశంకర్ రెడ్డి,
మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అలా ఎవరైనా వార్నింగ్ ఇస్తాడు ఎవరికైనా? వార్నింగ్, సీరియస్, కోపం. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కోపంగా నువ్వు నేర్పించచ్చు కదా. రే వీరశంకర్ రెడ్డి, వంకర పెట్టు, ఇట్లా రైట్ పెట్టు, రైట్ నుంచి ఇట్లా కోపం. రే వీరశంకర్ రెడ్డి, రే వీరశంకర్ రెడ్డి, ఏంటి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. నేను పీకెళ్తా. ఇగో లేచిండి వీరశంకర్ రెడ్డి. కరెంట్ వైర్ గిట నాలేక సన్నగా ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే దాని అమ్మ షాకే. ఈ డైలాగ్ మొత్తం ఇంగ్లీష్ లో చెప్పు. కరెంట్ వైర్ ఈజ్ ఆల్సో లైక్ మీ వీక్. లైక్ మీ వీకా? ఏ నువ్వు వీకా? కరెంట్ వైర్ ఈజ్ ఆల్సో లైక్ మీ తిన్న ఉప్పు కప్పు రంబో నొక్క పోలిక నుండు. అది డైలాగ్ రా, వార్నింగ్ ఇస్తున్నావు. ఐఎమ్ తెలుగు బాయ్, అందుకే ఇంగ్లీష్ లో చెప్పమన్నా. ఇంగ్లీష్ రాదన్నా. అమ్మ రాసించాలి తల్లే, చదవలేకపోతాను నేను. బొమ్మకి చాలు. కనిపించే 3 సింహాలకైనా కనిపించే 4వ సింహం ఎర ప్రదీప్. ప్రదీప్ ప్రదీప్ మొత్తానికి మార్చేసావా డైలాగు? సూపర్, వావ్. సాయి కుమార్ గారికి గెలిస్తే పిచ్చ కొట్టుడు కొడతారు. మీరందరికీ పురాణం నాగరాజ్ నిన్న మొన్న కిదర్ గారు ఇద్దరు వినయ్యా. మీరందరికీ కవితలు చెప్తారు కదా, ఇప్పుడు నేను మీకోసం ఒక కవిత చెప్తా. మీకి కవిత నాకి కవిత లాగా సేమీ ఉండాలి. మీకి మాకి సేమీ ఉంటుంది. చెప్పు. లాజిక్ లేని మ్యాజిక్ లేదు, మ్యూజిక్ లేని మూవీ లేదు, లవ్ లేని లైఫ్ లేదు, ఫ్రెండ్షిప్ లేని హ్యూమన్ లేడు, అలాగే ప్రదీప్ లేని ఎక్స్ప్రెస్ రాజు లేదు. ముందు రాసిన పేపర్ ఇవ్వండమ్మా. ఓం జై ప్రదీప్ గారు. ట్రాఫిక్ మీన్స్ హ్యావింగ్ పీపుల్ టుగెదర్ ఎట్ వన్ ప్లేసా? అదేమన్నా మ్యారేజ్ భోజనమా? అడ్వాంటేజెస్ టు రెడ్యూస్ ట్రాఫిక్, ప్రదీప్ షుడ్ బికమ్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. ట్రాఫిక్ కోసం సీఎం అవనా? అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బాయ్స్ కెన్ సీ గర్ల్స్ ఇన్ ద ట్రాఫిక్. Disadvantages: the celebrities should not drive cars and they should run to avoid traffic. Pariyatala, Matalle. One of the disadvantages, because of Pradeep's driving, the traffic is more. నేనేం చేశానమ్మా? మీరు కార్ యూజ్ చేస్తారు కదా. నా కార్ యూజ్ చేస్తే ట్రాఫిక్ అవుతుందా? రేపటి నుంచి చూడు, పోరా శ్రీమంతుడా. సైకిల్ తొక్కుంటే వెళ్తే హెల్మెట్ పెట్టుకుని. వద్దు, నడుచుకుంటా వెళ్ళండి. నీకు దండం పెడతా. ఇది ఏం చెప్పా? ఇది సిగ్నల్. సిగ్నల్ రోడ్డు కంటే పెద్ద ఇక్కడ పోలీసు నిలబడి. అరే ఇది చౌరస్తా. రోడ్డు కంటే పెద్దగా ఉంది, అదే టవర్ లాగుంది సిగ్నల్. అంటే తల పైకెత్తుకుని అరే రెడ్ వాటరా గ్రీన్ వాటరా నా తల్లే పథకం మైక్ ఆవిడకి ఇచ్చేసిన కూర్చోడు. ట్రాఫిక్ 2 types లో ఉంటాయి. 1, 10 లారీలు 20 ఇన్నోవాలు ఉంటే అది చిన్న 2 సైకిల్ 3 స్కూటర్లు ఉంటే పెద్ద ట్రాఫిక్. ట్రాఫిక్ చంద్రబింబంలా ఉంటుంది. చంద్రబింబంలా ఉంటుందా? చంద్రబింబం అంటే ఏంటమ్మా? చంద్రుడిలా ఉంటుందా ట్రాఫిక్? అక్కడ ఎంతో చల్లగా ఉంటుంది, ట్రాఫిక్ లో కూడా అంతే చల్లగా ఉంటుంది. ట్రాఫిక్ లో అబ్బాయిలకి సైట్ వేసే ఛాన్స్ వస్తుంది, అది అమ్మాయిలకి మేకప్ వేసుకోవడానికి టైం బాగా సరిపోతుంది. ఇలాంటి సెలబ్రిటీ ట్రాఫిక్ లో కనిపిస్తే పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయాలంటుంది. పక్కనే ఫాస్ట్ ఫుడ్ ఉంటే దర్జాగా తినొచ్చు. హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో బాబోయ్ పద్మవ్యూహంలో ఉంటుంది.
లోపలికి వెళ్ళేదే కానీ బయటకు వచ్చేది కాదు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వర్షం పడితే బైక్ మీద నిల్చుని తీన్మార్ ఆడాలే కిక్కు వస్తుంది. బట్ బయటకు వెళ్లే ముందు హెడ్ ఫోన్స్ పక్కా తీసుకెళ్ళాలి. నువ్వు మాక్సిమం రోడ్ మీద ఉంటున్నావు నాకు అర్థమైంది. ఏమైనా చీమలు బాగుతున్నాయి పేపర్ మీద? అరే ఏం రాయది? గూగుల్ మ్యాప్ లో కూడా దొరకదు ఇట్లాంటిది. ఏ రోడ్ ఎటు వెళ్తుందమ్మా ఇది? ఇదేంటిది? ఇది కారా? చంద్రబింబం అంటే ఇదేనేమో. వెరీ గుడ్ నాన్న, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ. అయ్యో నాకేం రాదు దేవుడా ఏం రాయాలి అంట. రేపు ఇంటర్నల్స్ అంటే మళ్ళీ ఈ రోజు ఎగ్జామ్స్ పెడుతున్నాడు కానీ మళ్ళీ రాసేద్దాంలే. బైక్ పైన వస్తుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, సిగ్నల్ పడింది. మంచి అబ్బాయిని చూద్దామంటే అందరూ అంకుల్సే. ఒక అబ్బాయి ఉన్నా కానీ వాడి పక్కన ఎవరో దయ్యం ఉంటుంది. ఉండకపోయినా మా మమ్మీ వాళ్ళు ఉంటారు. సావు కొడుతున్నాడు రాయమని. అన్నా నయం అమ్మయ్య ఇంకా ఇన్విజిలేటర్ లాగా వచ్చి చూస్తలేదు. బ్రతికినా చంపేస్తాను నన్ను. అవును కానీ ఈసీఎల్ లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. అయినా ట్రాఫిక్ అసలు నేను వచ్చింది సెల్ఫీ కోసం కానీ ఎగ్జామ్ రాస్తున్నా. వెయిటింగ్. అసలే అరే ఈసారి చీమాల్ పురుగులు దోమాలు అన్నున్నారు. వెరీ గుడ్, వెల్ రైట్. టూ మచ్ రోటెడ్. సెలబ్రిటీస్ ట్రాఫిక్ సిగ్నల్ అండ్ స్టాండ్ బై. సెలబ్రిటీస్ ట్రాఫిక్ సిగ్నల్ ఎలా ఇబ్బంది పడతారు? ఫస్ట్ కార్ లో అక్కడికైనా వెళ్ళటప్పుడు పెట్రోల్ బాటిల్లో కాకుండా వాటర్ బాటిల్ కూడా పట్టుకోవాలి. అడుకుంటా మనకి అర్జెంట్ వచ్చినప్పుడు అక్కడ వాష్రూమ్స్ ఉండవు కదా అందుకు. వాట్ ఏ థాట్. ప్రదీప్ నాకు ఎగ్జామ్ 8:30కి ఉంది. నన్ను మార్నింగ్ లేచి రెడీ అని వస్తా. ఫుల్ ట్రాఫిక్ ఫుల్ ఉంది. చెప్పు ప్రదీప్. అలా వాళ్ళకి అక్కడ చూస్తూ టైం అయిపోతుంది. ఏం చేయాలి తెలియక. అదే భారతమేనా? ప్రదీప్ ఈవినింగ్ షో ఉందా? మార్నింగ్ లేచి బ్రష్ చేయకుండా, బ్రష్ వాసి బాత్ చేయకుండా, బ్రష్ చేసుకొని బాత్ చేయకుండా వస్తాడు. టు మై స్వీట్ ప్రదీప్. కింద చదవలేదు. ట్రాఫిక్ గురించి రాసా. టు మై స్వీట్ ప్రదీప్ అదే రాసావు కదమ్మా. సో స్వీట్. రోడ్డు మీద అంతా పూల తొట్లు ఉన్నాయేంటమ్మా? పూల తొట్లు కాదు, బండిలవి. ఈ బండ్లా మీవే. ఇది కూడా బండేనమ్మా? అవును నీదే అది. ఏం ఈగల వల్లనే వాటి మీద. వెరీ గుడ్, వండర్ఫుల్. ఓ మనుషులు లేరు, ఓన్లీ వెహికల్స్ ఉన్నాయి. కొంచెం తేడాగా అయితే వీళ్ళిద్దరు ఆలోచించారు. వాళ్ళ పాపం నిజంగా చాలా పద్ధతిగా రాశారు. ఆవిడ ఇంకో 2 days టైం ఇచ్చుంటే ఇంకా రాసేది. ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా రాస్తుంది ఆవిడ ట్రాఫిక్ గురించి. అండ్ అన్నిటికంటే ముఖ్యం మీరు గీసిన బొమ్మ. వాళ్ళైతే చీమలు ఈగలు దోమలు గీశారు. వెల్ థ్యాంక్ యూ నలుగురికి. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా రాశారు. అసలు చాలా అద్భుతంగా కుదిరింది. అండ్ రాసిన వాళ్ళందరికీ హెడ్స్ ఆఫ్. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు ఇద్దరికి ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం. చిన్న కరెంట్ షాక్ ఇస్తారు. ఆ చైర్ లో కూర్చోబెట్టి గిర్రని తిప్పుతారు. ఆ ట్రీట్మెంట్ తీసుకునే ఇద్దరు పేషెంట్లు ఎవరంటే, మేడం గారు రండి. మీ పేరు? మిట్టు. మెట్టు. ఏం చదువుతున్నారు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓ మై గాడ్, ఇంకా 3 years ఉంది. 1 year. మరి మా ఆల్రెడీ 5 చదివారు ఒక్కొక్కడు. అంటే ఎన్ని ఇయర్స్ చదివారో వాళ్ళు.
అంటే ఇంజనీరింగ్ అంటే 8 years కదా, అందుకని డిగ్రీ 5 ఉంటుంది అనుకున్నా. 8 years నువ్వు 8 years చేసినావా? నా 7th year కి అయిపోయింది. సో ఇంకా ఒక ఇయర్ ముందే చదివాను ఫీల్ అవుతున్నా నేను. ఓకే, ఏ కాలేజ్? భారత్. భారత్ లోనే ఎక్కడ? ఓకే ఓకే, అదే భారత్ కాచిగూడ. కాచిగూడనా? అరే దానికి ఇండియా మొత్తం చెప్పడం ఎందుకు నాకు? కాచిగూడ భారత్ డిగ్రీ కాలేజ్. డెఫినెట్లీ నాకెందుకు తెలియదు అది. ఆ రైట్ లో సైడ్ ఓరిస్ ఆపోజిట్. అదే రైట్ లో ఉంటది. అట్నుంచి వచ్చేటప్పుడు రైటేగా. అండ్ మేడం గారు? మా పేరు ఠాకూర్ అపూర్వ. మా పేరు కదా, నా పేరు. అందరుగా లక్ష్మి అని పిలుస్తారు. ఆధార్ కార్డు మీద ఏముంది? లక్ష్మి ఉందా? అపూర్వ? లక్ష్మినే ఉంది. లక్ష్మి ఎందుకు అంటే వచ్చినప్పుడు ఇలా డాడీకి లాటరీ వచ్చిందంట. అవును, వచ్చినప్పుడు లాటరీ వచ్చిందంట, అందుకే లక్ష్మి అని పెట్టారు. చాలా డబ్బు వచ్చింది అని. ఓకే, అపూర్వ అలియాస్ లక్ష్మి. ఏం చదువుతున్నామ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీ సీనియరా? సీనియర్. నువ్వే కాలేజ్? నేను చెప్తా, భారత్ డిగ్రీ కాలేజ్ కాచిగూడ. ఓకే, సో మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిర్ర అని తిరుగుతుంది. తిరిగిన తర్వాత ఆ ప్లేట్ లో ఉన్న బిస్కెట్ ని ఫోర్ హెడ్ మీద పెట్టుకుని హ్యాండ్స్ వాడకుండా తీసుకొచ్చి ఈ ప్లేట్ లో వేయాలి. ఓకే, ఎవరు ఆడతారు ఫస్ట్? వెరీ గుడ్, మీరు ఆడండి. ఏం జూనియర్ అని డ్రాగింగ్ చేస్తావు? హ్యాండిల్ గట్టి. అబ్బా అమాయకురాల, అది బల్బు మాత్రమే, స్విచ్ నేను. 3, 2, 1 గో. ఆపండి ప్లీజ్. ఇప్పుడేగా మొదలెట్టారు. మెట్టు పాట ఆపేస్తా. నేను ఇప్పుడు పాడితే ఇంకేం ఇంకా అందరికి తిరుగుతాను నాతో పాటు. అందరికి తిరుగుతాను నీతో పాటు. ఓకే, 5, 4, 3, 2, 1 గో. టైం అయిపోయింది. అయ్యో మెలకాని అడ్డు పోతున్నావు. చెట్లి అందులో అంత వచ్చావు. తొందర టైం లేదు. ఒక్క నిమిషం. ఓకే, నో గుడ్. John! చేసింది అండ్ కొంచెం తిరిగింది కదా, ఆపిందో స్ట్రైట్ లేదండి. ఇలా ఇక్కడ వరకు బాగానే వచ్చావు. Three, 2, 1 go. మరి ఆమె తిరుగుతున్నప్పుడు నవ్వినవు. ఆపేయాలా? ఎందుకు
డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమేమి సబ్జెక్ట్ ఉందా? అరే స్పీడ్ పెంచండి రా స్పీడ్. స్లో చేయండి రా. ఎందుకు బాగా కనుక్కుందాం. స్లో చేయండి ఒకసారి. ఫస్ట్ ఇయర్ లో ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి? లాంగ్వేజ్, సివిక్స్, 5 4 3 2 1 ఆపే చాలాసేపు ఏం తెలుసా నువ్వే దిగట్లే. హలో ఆంటీ పడతావు ఎడిపోతున్నావు. హలో 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 రెడీ. అరే తొండి తక్కబో అక్కడ దాకా ఇల్లు. అరే నేను చెప్తా ట్రాఫిక్ పోలీస్ ఏమన్నా స్ట్రైట్ 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 అది స్ట్రైట్ స్ట్రైట్ ఎలా పరిగెడతావు. ఇంకా 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 అది వచ్చి అస్సలు వాడ ఏం టెన్షన్ వాడకు. అమ్మో బిస్కెట్ కింద పడేది. అమ్మో అసలే 2 years బ్యాక్ బిస్కెట్ లేదు. అందుకనే ఇందాక తిన్నావు కదా. అమ్మా అమ్మ ఇది కాదు అనుకుంటుంది. నేనా అది ఫ్రెష్ ఇది. హలో ఆంటీ కాకుతున్నావు చేత పట్టుకుంటున్నావు మొత్తం సూపర్ వెల్ ప్లేడ్. ఇక్కడ ఉండాలి ఇది. లక్ష్మి లక్ష్మి రండి ఇద్దరు రండి ఇక్కడ. కమన్ కా బ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ कौन जीता है ఎవరు గెలుస్తా है ఓకే అర్థమైంది. ఓకే 3 2 1 and the winner is congratulations iddaru winners. Well done. Congratulations ఇద్దరికి ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చేస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ అబ్బాయిలు సూపర్ రా అసలు. పాప అమ్మాయిలు ఆడుతుంటే ఎంత బాగా సపోర్ట్ చేశారో. దట్స్ ద స్పిరిట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ. కాళ్ళు పైన పెట్టుకో 2 కాళ్ళు. అరే అరే నువ్వు 5 కొట్టు నేను నీతో పాటు కొడుతుందా. నువ్వు మామూలు మాటలు కాదు భయ్యో. 1